ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ 2025 సంవత్సరంలో కన్యా రాశి వారికి జరగబోయే శుభ అశుభ ఫలితాలను తెలుసుకోబోయే ముందు ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మరవకండి. మీరు ఇచ్చే సపోర్ట్ మాకు చాలా విలువైనది. ఈ వీడియోని చివరి వరకు ఎవరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పూర్తి వృత్తాంతం అనేది తెలుస్తుంది. ఉత్తర ఫాల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్త 1, 2 పాదాలలో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశికి చెందిన స్త్రీలు మరియు పురుషులకు 2025 సంవత్సరం మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే ఈ 2025 మరింత మెరుగ్గా కనిపిస్తున్నాయి. సంవత్సరం ప్రారంభంలో రాహుకేతువుల ప్రభావం వలన కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మే నెల తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి. శనిగ్రహం మార్చి నెల నుండి సప్తమ స్థానంలో సంచరించడం వలన జీవితంలోని వివిధ రంగాలలో నెమ్మదైన పురోగతి కనిపిస్తుంది. గురుగ్రహం మే మధ్య వరకు శుభ స్థానంలో ఉండడం వలన ఈ కాలంలో మంచి అవకాశాలు లభిస్తాయి మరియు మీ వృత్తి మరియు ఆర్థిక పరిస్థితి మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. వ్యాపారం మరియు పెట్టుబడులకు లాభదాయకంగా ఉంటాయి. సమాజంలో శక్తివంతమైన స్థానానికి మరియు మంచి పేరును ఇస్తుంది. ఈ అదృష్టాలు 25 సంవత్సరం అంతా ఉంటుంది. మీ ప్రయత్నాలు మరియు సాహసం ద్వారా ఈ సంవత్సరం మంచి ఫలితాలను సాధించగలుగుతారు. పెద్దల సలహాలు మరియు మార్గదర్శకత్వం మీకు ఎంతగానో సహాయపడుతుంది. కన్యా రాశికి చెందిన స్త్రీలు మరియు పురుషులకు ఈ 2025 సంవత్సరం మీ జీవితం ఎలా ఉండబోతుందో మరియు కుటుంబం మరియు ఆర్థిక స్థితి, వ్యాపారం, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, ప్రేమ మరియు వైవాహిక జీవితం మొదలైన రంగాలలో మీరు ఎలాంటి ఫలితాలు పొందుతారో అలాగే చేయవలసిన పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం. కన్యా రాశికి చెందిన స్త్రీలు మరియు పురుషులకు కుటుంబ జీవితం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబ జీవితం విషయంలో 2025 సంవత్సరం మెరుగైన ఫలితాలను అందిస్తుంది. ద్వితీయాధిపతి శుక్రుడు అనుకూల స్థితిలో ఉండడం వలన కుటుంబంలో శాంతి మరియు సామరస్యం నెలకొంటుంది. కుటుంబ సభ్యులు ఒకరినొకరు సహకరించుకుంటూ మంచి వాతావరణాన్ని కలిగి ఉంటారు. అయితే మార్చి నెల నుండి శని ప్రభావం వలన కొన్ని చిన్న అసమర్థతలు తలెత్తవచ్చు. ఈ సమయంలో సహనంతో వ్యవహరించడం ద్వారా సమస్యలను నివారించవచ్చు. మే మధ్య తరువాత గురుగ్రహం పంచమ దృష్టి ద్వారా ద్వితీయ భావాన్ని చూడడం వలన కుటుంబ సంబంధాలు మరింత బలపడతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అనవసరపు ఖర్చులు నియంత్రించడం ద్వారా కుటుంబంలో ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవచ్చు. కన్యా రాశికి చెందిన స్త్రీలు మరియు పురుషులకు ఆర్థిక స్థితి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అంటే, ఈ 2025 సంవత్సరం ఆర్థికం పరంగా మంచి సంవత్సరంగా ఉంటుంది. మీ కృషి ఫలితంగా ఆదాయం పెరుగుతుంది. ధనస్థానం లేదా లాభస్థానంపై ఎటువంటి గ్రహాల ప్రతికూల ప్రభావం లేకపోవడం శుభసూచకం. వ్యాపారం, ఉద్యోగం లేదా వాణిజ్యం ద్వారా మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. సంవత్సరం ప్రారంభం నుండి మే వరకు ధనకారకుడైన గురుడు అనుకూల స్థితిలో ఉండడం వలన ఆదాయం పెరుగుతుంది. ఆ తర్వాత గురుడు కర్మస్థానంలో సంచరించి ధనస్థానాన్ని చూడడం వలన పొదుపు చేయగలుగుతారు. శుక్రుడి అనుకూల సంచారం మీ సంపదను రక్షించడంలో సహాయపడుతుంది. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండి పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. కన్యా రాశికి చెందిన స్త్రీలు మరియు పురుషులకు ఉద్యోగం మరియు వృత్తి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అంటే, వృత్తిపరమైన విషయాలలో ఈ 2025 సంవత్సరంలో మంచి ఫలితాలను ఇస్తుంది. కొన్ని విషయాలలో అడ్డంకులు ఎదురైనప్పటికీ మంచి పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. సంవత్సరం ప్రారంభం నుండి మార్చి వరకు శని అనుకూల సంచారం వలన ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. అధిక శ్రమ చేయవలసి వచ్చినప్పటికీ పై అధికారులు మీ పనితీరుతో
సంతృప్తి చెందుతారు. మార్చి నుండి మే వరకు షష్టమ భావంపై ప్రతికూల ప్రభావం లేకపోవడం వలన ప్రతి ప్రదేశంలో సౌకర్యవంతంగా ఉంటారు. మే నెల తర్వాత రాహు సంచారం వలన కొన్ని చిన్న అంతరాయాలు ఏర్పడవచ్చు, కానీ త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయి. ఉద్యోగం మార్పిడి ఆలోచిస్తున్నప్పటికీ ఈ సంవత్సరం అనుకూలం. మీ శ్రమ మరియు నైపుణ్యాలపై దృష్టి పెట్టడం ద్వారా వృత్తిలో మంచి ఉన్నత స్థానాన్ని చేరుకోగలుగుతారు. ఈ యొక్క కన్యా రాశికి చెందిన స్త్రీలు మరియు పురుషులకు వ్యాపార రంగంలో ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అంటే, ఈ వ్యాపార రంగంలో మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మే మధ్య తర్వాత గురుగ్రహం దశమ స్థానంలో సంచరిస్తుంది. సాధారణంగా ఇది అనుకూలం కాకపోయినప్పటికీ సహనంతో మరియు అనుభవంతో పనిచేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. మార్చి నెల తర్వాత శని సప్తమ స్థానంలో సంచరించడం వలన వ్యాపారంలో కొంత మందగమనం ఏర్పడవచ్చు. అయితే రాహుకేతువుల ప్రభావం తొలగిపోవడం వలన అనుకూలం. అనుభవం, వ్యూహం మరియు పెద్దల మార్గదర్శకంతో పనిచేస్తే వ్యాపారం క్రమంగా అభివృద్ధి చెందుతుంది. మంచి లాభాలను పొందగలుగుతారు. కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకునే ముందు పూర్తి పరిశోధన చేయడం మంచిది. ఈ యొక్క కన్యా రాశికి చెందిన స్త్రీలు పురుషులకు ప్రయాణాలు మరియు విదేశీ వ్యవహారాలకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 2025 సంవత్సరంలో ప్రయాణాలు మరియు విదేశీయాల వలన విదేశాలలో మంచి అవకాశాలు ఉన్నాయి. విద్య లేదా ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్ళే ఫలితాలు ఉన్నాయి. మీరు ప్రయాణం సమయంలో జాగ్రత్తగా ఉండి ముందస్తు ప్రణాళికలు వేసుకోవడం మీకు మరీ మంచిది అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. కన్యా రాశికి చెందిన స్త్రీలు మరియు పురుషులకు ప్రేమ మరియు వైవాహిక జీవితం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అంటే, ప్రేమ మరియు వైవాహిక జీవితంలో మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మార్చి వరకు పంచమాధిపతి శని షష్ఠ భావంతో సంచరించడం వలన నిజమైన ప్రేమకు అనుకూలం. మార్చి తర్వాత శని షష్టమ స్థానంలో ప్రవేశించడం వలన ప్రేమ వివాహాలకు అనుకూలం. మే మధ్య వరకు గురు సంచారం ప్రేమ సంబంధాలకు మంచిది. వివాహ యోగ్యులకు సంవత్సరం మొదటి భాగం అనుకూలం. మే మధ్యలోపు వివాహ ప్రయత్నాలు ప్రారంభించడం మంచిది. వైవాహిక జీవితంలో మే తర్వాత రాహు కేతువుల ప్రభావం తొలగిపోవడం వలన అపార్థాలు తొలగిపోతాయి. శని ప్రభావం వలన కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. సహనంతో వ్యవహరించడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. గ్రహాల దృష్టి ద్వారా వైవాహిక జీవితంలో అపార్థాలు, అభిప్రాయ భేదాలు తొలగి మరింత బలపడతాయి. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు మే తర్వాత ఆరోగ్యంపై శని సప్తమ స్థానంలో సంచరించడం వలన పూర్తి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆ పాత ఆరోగ్య సమస్యలు తొలగిపోయినప్పటికీ మంచి ఆహార అలవాట్లను మరియు యోగా వంటి వ్యాయామాలు పాటించడం ద్వారా మంచి సమస్యలు, కొత్త సమస్యలు, ఆరోగ్య సమస్యలు రాకుండా మీరు జాగ్రత్త పడవచ్చును. ఒకవేళ ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే తగిన వైద్య సలహాలు తీసుకోవడం మరీ మంచిది. విద్యారంగంలో అనుకూలమైన సంవత్సరం కాబట్టి ఎటువంటి పెద్ద అంతరాయాలు ఉండవు. విద్యారంగంలో మీ కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి. ఈ యొక్క కన్యా రాశి వారు చేయవలసిన పరిహారాలు: ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన అడ్డంకులు తొలగిపోతాయి. మంగళవారం హనుమాన్ దేవాలయం సందర్శించి సింధూరం సమర్పించాలి. ప్రతి శనివారం శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నువ్వులు నైవేద్యంగా సమర్పించాలి. శని జపం చేయడం ద్వారా శని దోషం తగ్గుతుంది. బుధవారం నాడు విష్ణు సహస్రనామం పారాయణం చేయడం ద్వారా విద్యారంగంలో విజయం లభిస్తుంది. ఆరోగ్య సమస్యల నివారణ కోసం హనుమంతుని ఆరాధించడం వలన సూర్య నమస్కారాలు చేయడం మంచిది. రోజు ఉదయం గణపతి ప్రార్థన చేయడం వలన అడ్డంకులు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. నవగ్రహ శాంతి పూజలు చేయడం వలన గ్రహ దోషాలు తొలగిపోతాయి. పెద్దల ఆశీర్వాదం పొందడం ద్వారా జీవితంలో అన్ని రంగాలలో విజయం సాధించగలుగుతారు. ఓం శ్రీ మాత్రే నమః. ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములండి.